द समर्थ सद्गुरु साईनाथ महाराज की नमस्कार साष्टांग श्री साईनाथ। ఓం శ్రీ సాయిరామ్. సాయి లైబ్రరీని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, శ్రీరామ విజయం మరాఠీ మూలము శ్రీధర కవి గారికి నా నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయం 28. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. ప్రతి ఒక్క సద్గురువుకు పేరు పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, శ్రీరామ చరిత్ర అతి మధురమైనది. రామ కథ పారాయణ చేస్తే అంతరంగం ఉల్లాసమై రామస్మరణను కూడా మరిపించి రామునితో తాదాత్మ్యం చెందిస్తుంది. అనంతమైన రఘువీరుని మహిమను శోధించటానికి మనస్సు పరుగులు తీసినప్పుడు ఉత్కంఠావస్థలో సంపూర్ణంగా రామునిలో లీనమవుతారు. ఆ జగదీశ్వరుని గుణాలను లెక్కించటానికి బుద్ధి త్వరితంగా పరిగెత్తినప్పుడు అంతరంగం మౌనమై రామమయమవుతుంది. చైతన్య ఘనుడైన అయోధ్యాధీశుని భావావేశంతో స్మరిస్తే చిత్తం రామునితో తాదాత్మ్యం చెందుతుంది. పాలు పితికినట్టు అహంకారాన్ని పిండితే రామ కథాబ్ది ఆవలి ఒడ్డు చేరి నిరహంకారులై బ్రహ్మానందంలో ఓలలాడతారు. ఇతరాన్ని వదిలి ఏకాగ్రతతో రామచరిత్ర శ్రవణం చేస్తే ఆనందమయులవుతారు. మాటి మాటికి రాముని దర్శించాలని కళ్ళు ఉవ్విళ్ళూరుతూ ఉండగా, రామచరిత్ర వర్ణించడానికి నాలుక నాట్యం చేస్తూ ఉండగా, రామచరణార వింద పరిమళాలను ప్రీతితో నాసిక సేవిస్తూ ఉండగా సర్వేంద్రియాలు రఘునాథుని సేవలో లీనమవుతాయి. ఇంద్రియాలన్నింటిలో నాలుక అదృష్టం గొప్పది. రఘుపతి గుణ గణాలను బ్రహ్మానందంగా వర్ణిస్తుందన్నారు వక్త. బదులుగా శ్రోతలు రామచరిత్ర శ్రవణం చేసినందువల్ల దశేంద్రియాలు ధన్యమైనాయి. రసభరితమైన యుద్ధకాండను కొనసాగించవలసిందని కోరారు. నరాంతకాదుల వధ. గత అధ్యాయాన్ని అనుసరించి రాముడు కుంభకర్ణుని వధించాడని విని రావణుడు ఉద్విగ్నుడైనాడు. 6 వీరులు వరుసగా మహాపార్శ్వుడు, మహోదరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు, ఇంద్రజిత్తు తమ్ముడైన అతికాయుడు రావణుని అనుమతి గైకొని చతురంగ దళాలు వెంటరాగా యుద్ధానికి వెళ్లారు. నానా విధాల రణవాద్యాల ఘోష వింటూ ఉంటే మనసుకు భీతి గొల్పేలాగా ఉన్నాయి. మహాద్వారం దాటి 6 వీరులు బయటకు రాగానే గద్దలు 6 రథాలలో తెగిన తలలను పడివేశాయి. ఈ అపశకునాన్ని చూసి ఆ వీరుల మనస్సులు కలత చెందినా వారు దానినే మాత్రం పట్టించుకోక వేగంగా యుద్ధానికి తరలి వెళ్లారు. యుద్ధ భూమిలో పడి ఉన్న రాక్షసుల మృత కళేబరాలను చూచి అసుర సైన్యం వెనుదిరగడం గమనించి నరాంతకుడు అశ్వారూఢుడై అరుదించాడు. ఆ వీరుని ధాటికి వానరులకు గాయాలు అనివార్యమయ్యాయి. శిరస్సులు మట్టి కుండల్లాగా పగిలిపోతున్నాయి. నరాంతకుడు వానర దళాన్ని ఒక్క చూరలా నుగ్గు చేశాడు. వాని అశ్వం క్షీరార్ణవం నుంచి ఉద్భవించింది. చంద్రకిరణాల మూసలో నుంచి దిగివచ్చిందా అన్నట్లుంది. ఉచ్చైశ్రవం సోదరుడైన ఆ శ్యామకర్ణ శత్రు సైన్యంలోకి గంగా ప్రవాహం కన్నా గరుడుని కన్నా వేగంగా ప్రవేశించగలడు. ప్రళయకాలంలోని మెరుపులాగా అతడి కత్తి మెరుస్తున్నది. గిరగిరా తిప్పుతున్న దివిటీల వెలుగులో ఎవరికీ ఏమీ
కనపడటం లేదు. అశ్వము, ఖడ్గము, యోద్ధ ఈ మూడు ఒక్కటైనట్లుగానున్న నరాంతకునికి యుద్ధ పటిమను చూచి అందరూ శ్లాఘించారు. ఎదురు వెళ్లిన 18 లక్షల వానరులు వాని దాటికి తట్టుకోలేక హతులైనారు. మిగతా వానర సైన్యం వెనుదిరగడం దూరం నుంచి అగంధుడు గమనించాడు. వృక్షాలపై పిడుగుపడ్డట్టు అగంధుడు యమునిలాగా నరాంతకునిపై విరుచుకుపడ్డాడు. అకస్మాత్తుగా అగంధుని ఘోరమైన ముష్టిఘాతాలకు నరాంతకుడు గుర్రంతో సహా ప్రాణాలు విడిచాడు. నరాంతకుని మరణం చూచి నలుగురు వీరులు మహాపార్శ్వుడు, మహోదరుడు, దేవాంతకుడు, త్రిశిరుడు నలువైపులా చుట్టుముట్టారు. అగంధుడు 2 పర్వతాలను చేతులతో ఎత్తుకొని ఎదురుగా నిలబడి నలుగురితో యుద్ధం చేయడమెలా అని సందిగ్ధావస్థలో పడ్డాడు. ఇంతలో వృషభుడు, నలుడు, వాయునందనుడు కూడా వచ్చారు. నలుడు ఒక పర్వతాన్ని చేబూని మహోదరుని యుద్ధంలో సంహరించాడు. దేవాంతకుని సమీపించి హనుమంతుడు ముక్కులేని వానికి మన్మధుడని, వ్యభిచారికి బ్రహ్మచారి అని, గుడ్డివానికి ఆదిత్యుడని, నక్కను చూచి పరిగెత్తేవానికి కేసరి అని, 2 మెల్ల కనుల గలవానికి కమల నేత్రుడని, విధవకు భాగీరథి అని, జారినికి అనసూయని, బాల్యంలోనే విధవరాలైన యువతికి సావిత్రని, పట్టెడు మెతుకులు గతిలేని వానికి ఇంద్రుడని, తాగడానికి మజ్జిగ కూడా లభించని వానికి క్షీర సింధు అని, గొర్రెలు కాచుకునే వానికి పండితుడని, శవాలు మోసే వానిని రాజేంద్రుడని, దరిద్రుని కుబేరుడని పిలిచినట్లు దేవాంతకుడనే నామధేయం నిజంగా నీకు ఎవడో మూర్ఖుడు పెట్టి ఉంటాడు. వృషభాన్ని సింహాసనం ఎక్కించినట్లు, కుక్కకు సుగంధం పూసినట్లు, ఒంటెకు పట్టు వస్త్రాలు అలంకరించినట్లు, ఉమ్మెత్తను కనక చెట్టు అని పిలిచినట్ల ఉంది నీకు పెట్టిన దేవాంతక నామధేయం. చర్మాల్లో ఏనుగు చర్మంలాగా, పక్షుల్లో భరద్వాజ పక్షిలాగా ఉంది నీ పేరు అని అంటూ వాయుపుత్రుడు ఒక్క ముష్టిఘాతం గుండెపై ఇచ్చేసరికి దేవాంతకుడు విగత జీవుడయ్యాడు. ఇది గమనించి త్రిశిరుడు పరుగున వచ్చాడు. హనుమంతుడు చెట్టుతో మోది క్షణంలో త్రిశిరుని సంహరించగా వృషభుడు పర్వతంతో మహాపార్శ్వుని నేల కూర్చాడు. ఇది చూచి అతికాయుడు సారథితో వీరందరినీ పట్టించుకోక రథాన్ని నేరుగా రాముని వైపుకు పోనీయమన్నాడు. వాని రథానికి 1000 గుర్రాలున్నాయి. కానీ వాటి సూత్రధారి సారథి ఒక్కడే. సూర్యుని సారథి అయిన అరుణునికి కూడా ఆ వేగం అంతుబట్టలేదు. అతికాయుడు స్థూల శరీరుడు, ఇంద్రజిత్తు లాంటి ప్రచండ వీరుడు. వాని ఎదురుగా 5 వానరులు, గవయుడు, గవాక్షుడు, కుముదుడు, శరభుడు, మైందుడు అందరూ ఒక్కసారిగా పర్వతాలను వానిపై పడవేశారు. అతికాయుడు ఒకే బాణంతో వాటిని పిండి చేసి 5 బాణాలు వేస్తే అందరూ హాహాకారాలు చేస్తూ కింద పడ్డారు. ఇది గమనించి రాముడు విభీషణుడితో ఆ వచ్చేవాడు ఎవడని అడిగాడు. బదులుగా విభీషణుడు ఆ వచ్చేవాడు రావణుని పుత్రుడు, పేరు అతికాయుడు. తేజోవంతమైన ఆ దివ్య రథాన్ని వీనికి బ్రహ్మదేవుడిచ్చాడు. వాని బల పరాక్రమాలు అత్యద్భుతమైనవి. వానిని ఎదిరించటం ఇతరులకు సాధ్యం కాదు. వానినంతం చేయటానికి మీరే ధనుర్బాణాలు చేపట్టాలి, లేదా లక్ష్మణుని పిలిచి యుద్ధానికి పంపవలసిందే అని మనవి చేశాడు విభీషణుడు. రాముడు వింటికున్న తొడుగు తీయగానే విరజిమ్మిన బ్రహ్మాండమైన వెలుగు. రాత్రిపూట సూర్యుడు ఉదయించాడా యజ్ఞకుండంలో యాజ్ఞికులు రగిల్చిన అగ్ని జ్వాల అన్నట్లుగా ఉంది. అది గమనించిన లక్ష్మణుడు అతికాయుడితో నేను యుద్ధం చేస్తానని వేడుకుంటే సీతారాముడు యుద్ధంలో విజయుడివై తిరిగిరా అని ఆశీర్వదించి పంపారు సీతారమణుడు. వింటిని ఎక్కుపెట్టి లక్ష్మణుడు ముందుకు వెళ్లి అతికాయంతో, అతికాయ, ఈ రోజు నీ శరీరం ముక్కలు చేస్తాను. బాణంతో నీ స్థూల సూక్ష్మ దేహాలను వేరు చేస్తాను.
తిరిగి లంకకు ఎలా వెళ్ళగలవో చూస్తాను. సింహానికి దాపుగా వెళ్ళిన ఏనుగు తిరిగి వెనుకకు పోగలదా? అలా రాక్షసులంతా మృత్యువు నోట్లో చిక్కుకున్నారు. పాము నోటి నుంచి ఎలుగు తప్పించుకోగలదా? అలా యముడు యమపాశం పట్టి నిన్ను ఈ రోజు యుద్ధానికి లాక్కొచ్చాడు అని అన్నాడు. బదులుగా అతికాయుడు, నీవు మహావీరుడు అంటున్నావు, కానీ చూడబోతే పెద్ద పులి వేషం వేసుకున్న నక్కలాగా ఉన్నావు. రాజు వేషం ఎవరన్నా వేసుకుంటే జనం భయపడతారా? అంతర్గతంగా మనసు తల్లడిల్లుతుండగా వైరాగ్యం నటించినట్లుంది. నీ ప్రారబ్ధం నిన్ను అయోధ్య వదిలి ఇక్కడకు వచ్చేట్లు చేసింది. ఏదో పాశం నిన్ను ఇక్కడకు లాక్కు వచ్చింది. స్వర్గంలో నీ పితృదేవతలు ఏం చేస్తున్నారోనన్న సమాచారం తెలుసుకోవటానికి నిన్ను ఇప్పుడే అక్కడికి పంపిస్తాను అన్నాడు. అతికాయుని మాటలు విని లక్ష్మణుడు సావధానుడై, నా బాణాన్ని ప్రతిఘటించు, అది నీ ప్రాణం తీస్తుంది అన్నాడు. అతికాయుడు తెల్లటి 1000 గుర్రాలతో అలంకరించిన 100 అంతస్తులు గల ఒక రథాన్ని లక్ష్మణుడి వైపు తిప్పాడు. లక్ష్మణుడు 5 బాణాలు వేస్తే అవి మెరుపుల్లాగా రాసాగాయి. అది గమనించి లంకేశుని పుత్రుడు 5 బాణాలు వేసి వాటిని ఖండించాడు. వెంటనే సౌమిత్రి 1000 బాణాలు వేస్తే నేర్పరి అయిన అతికాయుడు ప్రళయకాలంలోని మేఘంలాగా గర్జించి 1000 బాణాలు వేశాడు. తదుపరి 1,00,000 బాణాలను సుమిత్రానందనుడు వర్షంలాగా కురిపించాడు. వాటి దాటికి శస్త్రాలు వ్యర్థమయ్యాయి. ఏనుగుల్లా తలలు పైనున్న ముత్యాలు రత్నాలు చెల్లాచెదురయ్యాయి. మెరుపుల వంటి అద్భుతమైన శక్తి గల ఆ బాణ ధాటికి రక్తం ఏరులై పారగా, ఆ ప్రవాహం ప్రేతాలు, వృక్షాలు, తెగబడిన వీరుల చేతి పట్టాల మెరుపులతో మెల్లగా సాగిపోతోంది. ఆ రక్త ప్రవాహంలో విరిగిన వీరుల దంతాలు గులకరాళ్లలాగా గోచరిస్తున్నాయి. డాళ్లు తాబేళ్లలాగా తేలుతున్నాయి. తెగిన ఏనుగు తొండాలు మొసళ్లలాగా కనపడుతున్నాయి. అసాధారణమైన ఆ సౌమిత్రి పరాక్రమాన్ని తిలకించి వానరులంతా ఆశ్చర్యంగా తలలు పంకించారు. అతికాయుడు నానా అస్త్రాలు సౌమిత్రిపై ప్రయోగించగా సౌమిత్రి ఒక్క దివ్య బాణాన్ని వెలికితీసి బ్రహ్మాస్త్రాన్ని సంధించి వదలగా కల్పాంతంలోని మెరుపులా క్షణంలో అతికాయుని శిరస్సును ఖండించింది. దేవతలంతా జయ జయ ధ్వానాలతో పుష్పవృష్టి కురిపించారు. ఇంద్రజిత్తు యుద్ధము. రాక్షస దళంలో చాలా భాగం నశించిపోగా మిగిలిన వారు గాయాలతో లంకలో ప్రవేశించి రావణునికి జరిగిన సంగతులన్నీ నివేదించారు. ఆ వార్తలు విని రావణుడు మూర్ఛిల్లాడు. ఇది గమనించి ఇంద్రజిత్తు పరుగున వచ్చి సపర్యలు చేసి కూర్చుండబెట్టాడు. రావణుడు, నా పెన్నిది వంటి 6 వెళ్లారు, ఒక్కరు కూడా తిరిగి రాలేదు. నన్ను వెన్నంటి ఉండే అతికాయుడు కూడా వెళ్ళిపోయాడని దుఃఖించగా ఇంద్రజిత్తు, రాజా, కానున్నది కల్పాంతంలోనైనా కాకమానదు. ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్లి తప్పక శత్రునాశనం గావిస్తాను అని వెంటనే చతురంగ దళాలతో రణరంగానికి బయలుదేరాడు. తన చుట్టూ సేనలతో చక్కగా కోట కట్టుకుని రక్తంతో స్నానం చేసి రక్త వర్ణపు బట్టలు ధరించి పోక సమిధలు తెచ్చి నెయ్యి ధాన్యాలతో యుద్ధభూమిలో హోమం చేశాడు. ఆ హోమగుండం నుంచి రథము, ధనస్సు, బాణాలు, సారథి, గుర్రాలతో సహా వెలువడ్డాయి. వెంటనే ఆ రథాన్ని అధిరోహించి మేఘాల చాటుకు వెళ్లి జోరుగా శరవృష్టి కురిపించాడు. ఆ బాణాలు పూర్తి కాకుండానే మరలా పిడుగుల్లాంటి బాణాలు వర్షించాడు. ఆ దాటికి కపుల శిరస్సులు, చేతులు, కాళ్ళు లెక్కలేకుండా విరగబడ్డాయి. కోటానుకోట్ల వానరులు నేలకూలారు. ఆ తాకిడికి తట్టుకోలేక హాహాకారాలు చేస్తూ కపివీరులు ఒకరిపైనొకరు నేలపై కుప్పగా పడ్డారు. పారిపోదామనుకునే లోపలే చేతులు కాళ్ళు తెగిపడ్డాయి. ఇదంతా తటస్థంగా గమనిస్తున్న రామ లక్ష్మణుల శరీరాలకు బాణాలు గుచ్చుకున్నాయి. ధనస్సులు చేతి నుంచి జారిపోగా రామ లక్ష్మణులు నేలపై పడ్డారు. లీలావతారుండైన ఆ కోదండపాణి శత్రు ప్రతాపాన్ని చూడదలుచుకున్నాడు. 100 బాణాలు ఇంద్రజిత్తు రామ లక్ష్మణులపైన వేగా వారు నేలపై వాలారు. 18 బాణాలతో సుగ్రీవుడు నేలపై పడ్డాడు. 6 బాణాలతో గంధమాదనుడు పడిపోయాడు. 12 బాణాలతో వృషభుడు, మైందుడు నేలవాలారు. 16 బాణాలతో నీలుడు, 4 బాణాలతో వృషపాలుడు, 6 బాణాలతో నలుడు ప్రేతాల వలె పడిపోయారు.
30 బాణాలతో అంగదుడు యుద్ధరంగంలో నేలకూలాడు. గవయుడు, గవాక్షుడు, శరభుడు, మువ్వురు 60 బాణాలతో నేలరారారు. 64 బాణాలతో దధిముఖుడు, పావకలోచనుడు క్రిందపడ్డాడు. 14 బాణాలు సుషేణుని పూర్తిగా గాయపరిచాయి. 3 బాణాలతో గజకేసరి అనే వానరుడు, 4 బాణాలతో హేమకూట గౌరముఖ వీరులు పడిపోయారు. సుముఖ, దుర్ముఖ, జ్యోతిర్ముఖులు 10 బాణాలతో, మిగతా అసంఖ్యాక వానరులు 5 బాణాలతో నేలపై పడిపోయారు. ఆ విధమైన అనర్థం గావించి ఇంద్రజిత్తుడు రథం నుంచి క్రిందకు దిగి జయ జయ ధ్వానాలతో లంకలోకి ప్రవేశించాడు. రావణుడు మిక్కిలి సంతోషించి పుత్రిని ఆలింగనం చేసుకుని, నాయనా, నా కీర్తి ప్రతిష్టలను పూర్తిగా పెంపొందించావన్నాడు, నువ్వొక్కడివే అన్నాడు. ఇక్కడ వానరులందరూ కింద పడిపోగా మిగిలిన వారిద్దరే చిరంజీవులు, విభీషణుడు, హనుమంతుడు. అమిత బలాఢ్యులైన వారి ప్రాణాలన్నీ రాఘవుని పైనే. వారిద్దరూ మ్లానమైన వదనంతో వెక్కి వెక్కి ఏడుస్తూ, కాలమెంత కఠినమైనది, ఇప్పుడు ఆలోచన చేయగల వారెవ్వరు అని దుఃఖించసాగారు. ఇంతలో సూర్యాస్తమయం నలుదిశలా చీకటి కమ్మసాగింది. వెంటనే కాగడాలు పట్టుకుని యుద్ధభూమిలో వెదకసాగారు. మహావృక్షాలు నేలకూలినట్లు పరాక్రమవంతులైన వానర వీరులు అక్కడక్కడ నేలపై పడి ఉన్నారు. యుద్ధభూమిలో తిరుగుతూ ఇరువురు అంతా గమనిస్తున్నారు. స్పృహ తప్పి ఉన్న జాంబవంతులు చూసి హనుమంతుడు సపర్యలు చేసి కూర్చుండబెట్టాడు. చరాచర జీవరాశులకు జీవమైన రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారా అని అడిగాడు జాంబవంతుడు. సమాధానంగా విభీషణుడు వెక్కి వెక్కి ఏడుస్తూ, రామలక్ష్మణులు నిశ్చేష్టులు కాగా మిగతా సైన్యం విగత జీవులై ఉన్నారు అన్నాడు. హనుమ ద్రోణాచలాన్ని తేవటం. జాంబవంతుడు, ఎవరైనా ద్రోణాచలాన్ని తెస్తే దాని ఔషధాల సువాసన వల్ల అందరూ జీవిస్తారు. సూర్యోదయానికి పూర్వం మూలిక తేవాలన్నాడు. ఆ వార్త విన్నంతనే మారుతి ఆవేశంతో క్షీరాబ్ది ఆవలి ఒడ్డు చేరి 4 కోట్ల యోజనాల దూరం వెళ్లి ఔషధంతో 3వ జాము కల్లా తిరిగి వస్తానన్నాడు. ఆంజనేయుడు విభీషణ్తో రామలక్ష్మణులను జాగ్రత్తగా చూచుకోవలసింది అని గద్గద స్వరంతో వేడుకొన్నాడు. ఆ తరువాత హనుమంతుడు వేగంగా ఆకాశానికి ఎగిరి యశస్వి అయిన రఘునాథుడు శక్తిని ప్రసాదించుగాక అని ధ్యానించాడు. కాళ్ళు చేతులు ఆడిస్తూ వైకుంఠం నుంచి పాల సముద్రానికి వెళ్లే గరుడులాగా సాగిపోయాడు. మానస సరోవరానికి వెళ్లే రాజహంసలాగా అంజనాతనయుడు సప్త ద్వీపాలను దాటి వెళ్ళాడు. సప్త సముద్రాలు దాటి ద్రోణాచలం వద్దకు వెళ్లి మారుతి ఎదురుగా నిలబడ్డాడు. సాగర తీరంలో అగస్త్యుని వలె, బలి చక్రవర్తి వాకిట వామనుని వలె, రాజుల ధనాగారం చుట్టూ సంచరించే తస్కరుని వలె, చెట్టు వద్ద గొడ్డలితో నిలబడ్డ కట్టెలు కొట్టువాని వలె, రత్నాల రాశి వద్ద ప్రేమతో అప్రమత్తుడై నిలబడిన వాని వలె ఆంజనేయుడు ద్రోణాచలం ముందు నిలుచున్నారు. హనుమంతుల వారు చేతులు జోడించి ద్రోణాచలాన్ని స్తుతించి, ఓ పర్వతమా, నీవు పరోపకారం చేశావు. నీవు పుణ్యరూపుడవై ఆనందంగా జీవించెదవుగాక. నిన్ను స్మరిస్తేనే సకల రోగాలు పారిపోతాయి. ఇంద్రజిత్తు బాణంతో రామలక్ష్మణులను నిశ్చేష్టులను గావించాడు. నీవు నిజంగా ప్రాణదాతవు. ముల్లోకాలలో ఇది సత్యము. నీ కీర్తిని విని పరుగున వచ్చిన యాచకుడను నేను. నిర్మలమైన ఔషధాలనిచ్చి నన్ను వెంటనే పంపించవలసింది అన్నాడు. వెంటనే ఆ పర్వతం సాకారంగా ప్రత్యక్షమయ్యి మారుతితో ఇలా అంది. ఓ వానరా, ఎక్కడి నుంచి వచ్చావు? రాముడెవరు? లక్ష్మణుడెవరు? దేవతలకే ఇక్కడ ఔషధాలు దుర్లభం. ఇక నీకు ఎక్కడి నుంచి వస్తాయి? నన్ను ఆశ్రయించుకుని నీవు ఇక్కడనే ఉండు అని సలహా ఇచ్చింది. దానికి రాఘవ ప్రియుడైన ఆంజనేయుల వారు, ఓ ద్రోణాచలమా, నీది రాతి గుండె, మందబుద్ధివి, మూఢమతివి, మాలిన్యాన్వి. ఎన్నో మంచి కార్యాలు చేయవలసిన నీకు ఇంతటి నిర్దయ ఎలా కలిగిందో నాకు అర్థం కావటం లేదు. కాకికేం తెలుస్తుంది ముత్యాలహారం విలువ?
తాగుబోతుకు తత్వ విచారమేం బోధపడుతుంది. దయలేని వానికి ధర్మశాస్త్రాల్లోని సారం తెలియదు. మాంసభక్షునికి దయ, హింస చేసేవాడికి ప్రేమ ఎందుకుంటుంది? దుర్మార్గునికి వైరాగ్యం, పిసినారికి ధర్మం, వ్యభిచారికి సత్కర్మలు, అల్పుడికి భజన, భూత ప్రేతాలకు కీర్తన, జ్వరం వచ్చిన వాడికి పాలు, స్తోత్ర పాఠకులకు జపతపాల పట్ల ప్రీతి ఎన్నటికీ కలగదు. అలా నీవు అత్యంత నికృష్టుడవు, రామ భజన తెలియని పామరుడవు. నిన్ను క్షణంలో లంకకు ఎత్తుకుని పోతాను అని పాము ఆకారంలో తోకను పెంచి ద్రోణాచలం చుట్టూ గరుడు అమృత కలశాన్ని గొనిపోతున్నట్లు, ఆదిశేషుడు ఆవగింజప్రాయంగా భూమిని శిరస్సున ధరించినట్లు, హనుమంతుల వారు అరచేతిలో సూర్యుని గొనిపోతున్నాడా అన్నట్లుగా అసంఖ్యాకమైన మెరుపులతో కూడిన ద్రోణాచలంతో సాగిపోతున్నాడు. ద్రోణాచలం బంగారు పండ్లంలాగా, అందులోని ఔషధాల తేజస్సే దీపాల్లాగా దేదీప్యమానంగా వెలుగుతుండగా, ఆ దృశ్యం చూడటానికి ఆంజనేయుడు రామునికి హారతిస్తున్నాడా అన్నట్లుగా ఉంది. 4వ జాము బ్రాహ్మీ ముహూర్తంలో మారుతి త్రికూట పర్వతానికి రాగానే విభీషణుడు ఆనందంగా పరిగెత్తుతూ ఎదురు వచ్చాడు. ఆ పర్వతం నుంచి మూలికల వాసనలతో వీచిన చల్లని గాలి అంతటా వ్యాపించింది. ఆ గాలి సోకగానే రామ లక్ష్మణులు వానరసేన అంతా పైకి లేచారు. రాత్రి ముగియగానే సూర్యుడు కిరణ సమేతంగా ఉదయించినట్లు తమాల నీలుడైన రాముడు వానర సమేతంగా లేచాడు. ఎవరికీ శరీరంపై ఎలాంటి గాయాలు కానరాలేదు. తదుపరి వాయుపుత్రుడు ద్రోణాచలాన్ని యథాస్థానంలో ఉంచటానికి తిరిగి వెళ్ళాడు. పిల్లవాడు బంతి ఆట ఆడినట్లు విశాలమైన ఆ పర్వతాన్ని పూలగుత్తిలాగా యథాస్థలంలో ఉంచి ఆంజనేయుడు త్రికూట పర్వతానికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో దేవతలచే ఆవృతమైన ఇంద్రుని వలె కపిసేనచే శ్రీరాముడు పరివేష్టించబడ్డాడు. హనుమ గద్గదితుడై రామ చరణాలపై వాలాడు. రఘువీరుడు వాయుకుమారునికి హృదయానికి హత్తుకున్నారు. ఆ బంధం ఎన్నటికీ వీడదు. శంకరుడు స్కందుని, ఇంద్రుడు జయంతుని, పవిత్రమైన సంజీవన్ని సాధించి తెచ్చిన కచుని దేవ గురువు కౌగిలించుకున్నట్లుగా ఉన్నది ఆ దృశ్యం. హనుమంతుని తనువంతా నిమురుతూ రఘునందనుడు, ఈరోజు ఎంతో సుదినం. స్వామి గౌరవాన్ని నీవు నిలబెట్టావు. అందరి ప్రాణదాతవు నీవు. రాత్రికి రాత్రే పర్వతాన్ని తీసుకుని రావడం సామాన్యమైన పని కాదు. పిల్లవాడికి బాగులేకపోతే తండ్రి వెళ్ళి మందు తెస్తాడు. కాని నీవు చూపిన పరాక్రమం అత్యద్భుతమైనది. దానిని వర్ణింపనలవి కానిది అని అంటుండగానే వానర సేనంతా స్వామి ఆదరం ముందు సుధారసపానం కూడా ఎందుకు పనికిరాదు. నీ జీవితం ధన్యమైందని హనుమంతుణ్ణి కొనియాడారు. సుగ్రీవాది వానర వీరులు పరుగున వచ్చి హనుమంతుని హృదయానికి హత్తుకున్నారు. సుగ్రీవుడు వానరసేనను ఉద్దేశించి, ఇంకా ఏం చూస్తున్నారు? వెంటనే లంకకు వెళ్లి అన్ని భవనాలకు నిప్పు పెట్టండి అని ఆజ్ఞాపించాడు. 18 పద్మాల వానర సేనను గైకొని నలుడు, నీలుడు, మారుతి పరుగున వెళ్లారు. ఆకాశాన్నంటే దివిటీలు వెలిగించి ఉత్సాహంగా రామ భవానీ దివిటీలమంటూ రణరంగమంతా అల్లకల్లోలం చేశారు. కాగడాలు తీసుకుని అందరూ ఆకాశాన్నంటే గర్జనలు చేస్తూ రఘువీరునికి జయమగుగాక అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ పరుగులెడసాగారు. లంకాదుర్గం పైకి ఎగిరి వానర గణాలన్నీ లంకలో ప్రవేశించాయి. ఆ సమయంలో అద్భుతంగా సుడిగాలి వీగా కాగడాలతో ఒక్కసారిగా భవనాలకు నిప్పంటించారు. ఆ సుడిగాలి తాకిడికి మంటలు విపరీతమై ఆకాశానికి ఎగిశాయి. ఆ గందరగోళానికి లంకావాసులంతా పారిపోయారు. గాలి వల్ల పొగ విపరీతంగా వ్యాపించింది. అక్కడ ఎవరూ కనపడటం లేదు. లంకనంతా మింగేయాలన్నట్లు మంటలు ఆవేశంగా పరుగులు తీశాయి.
కోట్ల భవనాలు దగ్ధమయ్యాయి. రాక్షసులు స్త్రీలతో సహా కాలిపోయారు. ఇదంతా గమనిస్తూ వానరులు దివిటీలు పట్టుకుని నిలబడ్డారు. రాక్షసుడు కనబడితే వానరులు దివిటీతో కాల్చసాగారు. ఈ విషయమంతా దూతలు వెంటనే రావణునికి నివేదించారు. హనుమంతుడు ద్రోణాచలాన్ని తీసుకుని రావటం, శత్రువులందరినీ బ్రతికించటం, వానరసేనంతా లంకలో ప్రవేశించి భవనాలన్నింటినీ దగ్ధం చేయటం అన్నీ వివరించారు. రావణుడు జంగ, ప్రజంగ, క్రోధన, విరూపాక్ష, శోణితాక్ష రాజకుమారులను కుంభ నికుంభులను ఉద్దేశించి త్వరగా పరిగెత్తండి అని ఆజ్ఞాపించాడు. సైన్యాన్ని సిద్ధం చేసుకుని కుంభ నికుంభులు వేగంగా పరిగెత్తి పర్జన్యాస్త్రం వేసి మంటలన్నింటినీ ఆర్పేశారు. శరీరాన్ని వదిలి ప్రాణం వెళ్లిపోయినట్లు వానరులంతా లంక నుంచి బయటకు వచ్చారు. యుద్ధ భూమిలో అంతా కలిసి యుద్ధం చేయటం ఆరంభించారు. రాక్షస సైన్యం రావటం చూచి అగంధుడు సైన్యానికి ముంగిట నిలిచి ఒక పర్వతాన్ని చేతిలోకి తీసుకుని వేగంగా క్రోధన్ని పైకి లంఘించాడు. బలంగా పర్వతాన్ని పైన వేసేసరికి క్రోధనుడు రథంతో సహా నుగ్గయ్యాడు. ఇది చూచి జంగనుడు, ప్రజంగనుడు, విరూపాక్షుడు దారుణంగా అంగదునిపై కలియబడ్డారు. అంగదుడు ఒక విశాలమైన చెట్టుతో జంగ ప్రజంగులను నేల కూర్చాడు. కానీ విరూపాక్షుడు బాణాలతో చాలా మంది వానరులను సంహరించాడు. ఇంతలో మైందుడు ఒక పర్వతంతో పరుగున వచ్చి విరూపాక్షునిపై వేయగా వాడు మరణించాడు. శరభుడు శోణితాక్షుని వధించాడు. ఇంతలో కుంభకర్ణుడి కుమారుడైన కుంభుడు పరుగున వచ్చి ధనుస్సును ఆకర్ణాంతం సారించి 9 బాణాలు వేశాడు. వాటి దాటికి మైందుడు నేలకూలాడు. శరభునికి 2 బాణాలు గుచ్చుకోగా మూర్ఛిల్లాడు. అప్పుడు విశాలమైన పర్వతాన్ని గైకుని అంగదుడు పరుగున వచ్చాడు. కుంభుడు అంగదుని చేతిని ఖండించగా అది పర్వతంతో సహా యుద్ధభూమిపై పడింది. ఆ బాధను భరించలేక ఆచేతనం కావటం చూచి వానరులు హాహాకారాలు చేస్తూ రాఘవుని వద్దకు పరిగెత్తారు. ఏనుగు ఘీంకారం విని ఆవేశంతో పంజా విసిరే మృగ రాజులాగా సుగ్రీవుడు కుంభుని హృదయాన్ని ఢీకొన్నాడు. కుంభుని ధనస్సు లాక్కుని ముక్కలు చేశాడు. తదుపరి ఇద్దరు మల్ల యుద్ధం గావించారు. 2 గడియల పాటు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. వానర రాజు కుంభుని గుండెలపై గట్టిగా పిడికిడితో పొడిచాడు. దాంతో వాడి హృదయం 100 ముక్కలై ప్రాణం పోయింది. వెంటనే నికుంభుడు ఆవేశంతో సుగ్రీవుని పైకి దండెత్తాడు. ఇది గమనించి ఆంజనేయుడు ఒక బలిష్టమైన పర్వతాన్ని గైకుని పరుగున వచ్చి నికుంభునిపై విసిరాడు. దానిని నికుంభుడు పొడి చేసేశాడు. దాంతో మారుతి మనసు క్షోభించి విశాలమైన చెట్టును పెకిలించి వానిపై విసిరాడు. దాన్ని కూడా నికుంభుడు క్షణంలో విరిచేశాడు. నికుంభుడు పరిగను చేబూని మారుతి గుండెలపై మోదాడు. ఆ దెబ్బకు ఒక్క క్షణం హనుమంతుడు మూర్ఛిల్లాడు. వెంటనే తేరుకుని ఆంజనేయుడు శతశృంగ పర్వతాన్ని పెకిలించి నికుంభునిపై వేయగా దాంతో వాడు నుగ్గయ్యాడు. ఖరాక్షాదుల సంహారం. గాయపడ్డ సైనికులు లంకకు తిరిగి వెళ్లి రావణునికి జరిగిన సంగతంతా వినిపించారు. ఇది విని దశకంఠుడు చింతాక్రాంతుడయ్యాడు. కానీ వెంటనే రావణుడు పరమ ప్రతాపవంతులు యుద్ధకోవిదులైన ఖరాక్ష, విశాలాక్ష, మకరాక్షులను రావించి యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. రణాతురులైన వారు వెంటనే రథారూఢులై సేనా సహితంగా కేకలు వేస్తూ వేగంగా రణరంగాన్ని చేరారు. వానరులు చెట్టు కొమ్మలు రాళ్లు తీసుకుని ఒక్కసారిగా కలియపడ్డారు. కనబడ్డ రాక్షస వీరులను ఒక్కరిని కూడా మిగలకుండా గోళ్లతో రక్కి పొట్టలు చీల్చి అందర్నీ గాయపరిచారు. కత్తి, ఈటె, గద, కాక, అసురులు బాణాలు సంధించి వానరుల శరీరాలను ఛేదించారు. రణరంగంలో వానరుల దాటికి తట్టుకోలేక రాక్షసులు వెనుదిరిగారు. ఇది గమనించి మకర రాక్షుడు బాణవర్షం కురిపిస్తూ పరుగున వచ్చాడు. వర్షం ధారగా కురిసినట్లు మకరాక్షుడు శరవర్ష ధారలు కురిపించాడు. దాంతో లెక్కలేనంత మంది వానరులు మరణించారు.
దూరాన్నించి చూచి మకరాక్షుని గర్వభంగం చెయ్యాలని వీరాధి వీరుడు జగద్వందుడైన రఘువీరుడు కోదండాన్ని ఎక్కుపెట్టి గణగణమని గజ్జల శబ్దం చేసే ఒక బాణాన్ని వదిలాడు. సూర్యుడు ఉదయించగానే తారలు మాయమైనట్లు రాముడు బాణం వదలగానే మకరాక్షుని శరపరంపర మటుమాయమైంది. వినాయకుడు లేవగానే విఘ్నాలు మాయమైనట్లు, సుడిగాలికి మేఘాలు చెల్లాచెదురైనట్లు, ఒక్క విష్ణునామం జపించితే అనంతమైన పాపాలు పటాపంచలైనట్లు, అగ్ని రగిలితే అసంఖ్యాకమైన అరణ్యాలు దగ్ధమైనట్లు, మూర్ఖుని శబ్ద జాలాన్నంతా పండితుడు ఒక్క మాటతో ఖండించినట్లు, ఒక్క సింహనాదానికి ఏనుగుల సమూహమంతా గుండెలెదిరి మరణించినట్లు చేసిన బోధ హృదయానికి హత్తుకుంటే, సహజంగా కామ క్రోధాలు పలాయనం చిత్తగించినట్లు, బ్రహ్మానందం కలిగిన తరువాత క్షుద్రమైన విలాసాలన్నీ నశించిపోయినట్లు, ఒక్క రామబాణంతో మకరాక్షుని శరవృష్టి మాయమైపోయింది. మకరాక్షునికి ముక్తి ప్రసాదించడానికి రఘురాముడు ఒక దివ్యాస్త్రాన్ని సంధించి వాని మెడకు గురిపెట్టి వదలగా ఆ భాగం గరుడు వలె వేగంగా వెళ్లి క్షణంలో మకరాక్షుని కంఠం ఛేదించి ఆకాశానికి ఎగిరిపోయింది. విశాలాక్ష కరాక్షులిరువురు శంకరుడు ఎవరని నిరంతరం ధ్యానిస్తాడో అట్టి సర్వాత్మకుడు సర్వసాక్షి అయిన శ్రీ రఘురాముని యుద్ధానికి పిలిచారు. వారు పరుగున వెళ్లి రాఘవునితో, ఎల్లప్పుడూ నీకు జయం కలుగుతుందా? అకస్మాత్తుగా కాకతాళీయంగా మకరాక్షుడు నీచే చంపబడ్డాడు అంటూ రామునిపై తీవ్రమైన శరాలను సంధించారు. మృగరాజు ముందర పిల్లలు తీరికగా కూర్చున్నట్లు, మూఢుడు ప్రవీణులైన పండితులతో వాదించవచ్చినట్లు, పులి ముందు నక్క గళం విప్పినట్లు, ఒంటె తుంబుర్ని వలె గానం చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు వారు రాముని ముందు కుప్పిగంతులు వేయనారంభించారు. అపారంగా వర్షించిన ఆ రాక్షసుల బాణాలను చిటికలో నివారించి రఘువీరుడు ప్రళయకాలపు మెరుపుల్లాంటి 2 బాణాలను వింటికి సంధించి వదలగా అవి రాక్షసుల శిరస్సులను ఖండించి ఆకాశాన మార్గాన దూసుకుని వెళ్ళాయి. ఇంద్రజిత్తు ప్రతాపం. 3 వీరులు దివంగతులయ్యారన్న వార్త రావణునికి తెలిసింది. వెంటనే మహావీరుడైన ఇంద్రజిత్తు సేనా సమేతంగా యుద్ధానికి పరుగు తీశాడు. యుద్ధభూమిలో హోమం చేయగానే కృత్య అనే దేవత వచ్చి త్రుటిలో ఇంద్రజిత్తును రథంలో కూర్చుండబెట్టుకుని ఆకాశానికి ఎగిరిపోయింది. ఇంద్రజిత్తు ఆ కృత్యును అడ్డం పెట్టుకుని వానరులంతా నశించిపోయేటట్టుగా ఒక్క బాణం వేశాడు. దాంతో వానర గణాలు మిక్కిలి భీతి చెందాయి. వెంటనే వాయువు జగద్వందుడైన శ్రీరాముని చెవిలో ఆగ్నేయాస్త్రం వేసి ఆ దేవతను నిర్మూలించవలసిందని రహస్యంగా చెప్పాడు. మరలా దేవతను అడ్డం పెట్టుకుని ఇంద్రజిత్తు బాణం సంధించబోగా రాముడు మంత్రాన్ని జపించి ఆగ్నేయాస్త్రాన్ని వదిలాడు. దాంతో ఆ దేవత భస్మమైంది. ఆంతర్యంలో వివేకం కలుగగానే దుర్వాసనలు తృష్ణ కల్పనలతో పారిపోయినట్లు, సూర్యుడు ఉదయించగానే చీకటి మాయమైనట్లు, దేవతని నిర్మూలించగానే ఇంద్రజిత్తు నేలపై పడ్డాడు. వెంటనే రణరంగంలో నిలబడి అపారంగా శరవర్షం కురిపించాడు. ఆ ధాటికి వానర గణాలు క్షోభిల్లాయి. మహాపర్వతాన్ని చేబూని అంజనాసుతుడు ఆవేశంగా పరుగెత్తాడు. గదను చేపట్టి విభీషణుడు పళ్ళు కొరుకుతూ ముందుకు దూకాడు. పరిగను గైకొని మైందుడు కోపంగా అరుదించాడు. కౌముదోకితో ధన్వంతరి ముందుకు ఉరికాడు. శతఘ్నలతో వృషభుడు చక్రాన్ని చేపట్టి శరభుడు శక్తిని గైకొని గంధమాదనుడు పరిగెత్తారు. మహాపర్వతాన్ని తీసుకుని జాంబవంతుడు, మహావృక్షాలతో అంగదుడు, తోమరాన్ని గైకొని నీలుడు శత్రువుపైకి లంఘించారు. నలుడు పెద్ద రాళ్లను ఎత్తుకోగా సుగ్రీవుడు పర్వతాన్ని తీసుకుని పరిగెత్తాడు. పెద్దగా హుంకరిస్తూ కుముదుడు ఇనుప కడ్డీతో ముందుకు దూకాడు. లక్ష్మణుడు వింటిని సంధించి 3 బాణాలు వేశాడు. రాఘవుడు రఘురాముడు ప్రచండమైన 100 బాణాలు వదిలాడు. ఇంత శరవృష్టి జరిగిన ఇంద్రజిత్తు ఏమాత్రం లెక్క పెట్టక వాటిని నివారించి అసంఖ్యాకంగా బాణాలు వేసి అష్టాదళ దశ పద్మాల
వానరులను గాయపరిచి లక్ష్మణులపై ప్రచండమైన అస్త్రాలను వేశాడు. రామ లక్ష్మణులతో సహా వానరులందరినీ వికలురా చేసి ఇంద్రజిత్తు పౌరుషాన్ని చూపించి వెనుదిరిగాడు. జయ జయ ధ్వానాలు విన్నుముట్టినట్లుగా ఇంద్రజిత్తు లంకలో ప్రవేశించి తండ్రికి అభివాదం చేసి జరిగిందంతా విన్నవించాడు. రావణుడు ఇంద్రజిత్తుతో ఇలా అన్నాడు: నీవు క్షణంలో శత్రువులను వధించి వస్తావు. నక్షత్రాలు పగలు మాయమై రాత్రిళ్ళు తిరిగి ప్రకాశించినట్లు, గడ్డి కాలిపోగానే భూమి నుంచి విత్తనం తిరిగి మొలకెత్తినట్లు వారు తిరిగి జన్మిస్తున్నారు. దానికి ప్రతిగా ఇంద్రజిత్తు ఈసారి రామలక్ష్మణులను వానర సైతంగా సమూలంగా నిర్జించి మీకు నా ముఖం చూపిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. అది పూర్తి కాకుండా నేను మిమ్మల్ని కలవను అంటూ తండ్రికి నమస్కరించి వెంటనే బయలుదేరాడు. చతురంగ దళాలను సిద్ధం చేసుకుని వర్షాకాలంలో నది వరదల్లో పొంగినట్లు పరుగు తీశాడు. 3 సార్లు యుద్ధం చేసి విజయం సాధించుకుని వెళ్లి 4వసారి విజయఢంగా మ్రోగించటానికి మరలి వచ్చాడు. యుద్ధకాండ అతి మధురమైనది. దాంట్లో వీరరసం పాలు ఎక్కువ. చతురులైన శ్రోతలు సావకాశంగా అత్యాదరంతో దాన్ని తిలకిస్తారు. రణరంగ ధీరుడు, సువేళాచలవాసి, ప్రతాపరుద్రుడు, శ్రీధర వరుదుడు, ఆనంద సముద్రుడు, బ్రహ్మానందుడు, జగద్గురువు అయిన శ్రీరామచంద్రునకు స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. సదా చతురులైన భక్తులు పఠిస్తారు. శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సమస్తా లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం సాయిరాం సాయిరాం.